చాలామంది ఎమ్మెల్యేల పనితీరు మీద చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పనితీరు బాగలేకపోయినా పర్వాలేదు, కానీ పార్టీకి చెడ్డ పేరు తేవద్దు అంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ కొలికిపూడి కేసునేని చిన్ని వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతున్న పరిస్థితి. ఒక కమిటీ కూడా వేశారు. సో కమిటీ ముందు ఈ కొలికిపూడి అండ్ కేసునేని చిన్ని కూడా హాజరయ్యారు. అంతకుముందు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కొలికిపూడి మీద కానీ కేసునేని చిన్ని మీద కానీ ఎటువంటి యాక్షన్ లేదు. సో చర్య ఏదైనా ఉండే అవకాశం ఉందా? చర్యకు చంద్రబాబు వెనకడుగు వేస్తూ ఉన్నారా? ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు ఈ కేసినేని చిన్ని గారు, కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఇద్దరు అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆరోపణలు చేసి పార్టీ క్రమశిక్షణని అతిక్రమించడం అనేది జరిగింది. కాబట్టి ఏ పార్టీలోనైనా క్రమశిక్షణ లేకపోతే ప్రజాస్వామ్యంలో ఆ పార్టీ ప్రజల ముందు చులకన అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు క్రమశిక్షణ సంఘం ముందు అటెండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఆ రిపోర్ట్లో కూడా కొలికిపూడి మీద వీళ్ళ మీద కొన్ని చర్యలు తీసుకోండి, ముఖ్యంగా కొలికిపూడి మీద. ఎందుకంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద వచ్చిన ఆరోపణ ఇది ఒకటే కదా, అంతకుముందు కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. ఆయన నోటి దురుసుగా మాట్లాడడం అనేది కూడా ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఈ చిన్ని అనేది వ్యవహారం ఇప్పుడే ప్రధానంగా వచ్చింది. కాబట్టి కాకపోతే తీవ్రంగా అంటే పార్టీ క్రమశిక్షణ తీవ్రంగా అతిక్రమించడం అనేది వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ముఖ్యంగా కొలికిపూడి మీద యాక్షన్ ఉండబోతుంది అనేది ఆ రిపోర్ట్లో వచ్చింది అని తెలుస్తుంది. ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే ఆయన అధికారాలను కత్తిరించడం అనేది, సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అనేది, అదేవిధంగా ఎక్స్పెల్ చేయడం అనేది, బహిష్కరణ అనే వరకే ఈ రిపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. కానీ బయట కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద అంటే, నా అభిప్రాయం ప్రకారం, యాజ్ ఫర్ యాజ్ మై మైండ్ ఈస్ మై ఎనాలిసిస్ ఈస్ కన్సర్న్, దేర్ విల్ నాట్ బీ ఎనీ యాక్షన్ ఎగ్నెస్ట్ ది కొలికిపూడి అండి. కొలికిపూడి గారి మీద ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఇక్కడ లేదు. ఎందుకంటే అక్కడ రాజకీయాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మనం కూలంకషంగా విశ్లేషిస్తే, పరిశీలిస్తే ఎవరైనా చెప్పగలుగుతారు ఎందుకు కొలికిపూడి మీద యాక్షన్ ఉండదంటే, కొలికిపూడి ఒక ఎస్సీ దళిత నాయకుడు, ఆయనకి పొలిటికల్ మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ. దట్టు ఇప్పుడు తిరువురు అనేది చాలా కాంప్లెక్స్ పాలిటిక్స్ ఉంటాయి. ఎందుకంటే మాజీ మంత్రి జవహర్ గారే అక్కడ గెలవలేకపోయారు. జవహర్ గారి కుమారుడికి అక్కడ స్థానం రాబోతుంది. కాబట్టి కొలికిపూడి నెక్స్ట్ టికెట్ ఇవ్వకూడదు అనే విషయం మీద ఆయన మాట్లాడారు, గట్టిగా మాట్లాడారని తెలుస్తుంది. తిరువురు చాలా చాలా కాంప్లెక్స్ పాలిటిక్స్ ఉంటాయి అక్కడ, ఏదో బోర్డర్ ఏరియా ఉన్నప్పటికీ కృష్ణా డిస్టిక్లో. కాబట్టి ఆయన పొలిటికల్ మెచ్యూరిటీ కోసం తక్కువ. కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం వల్ల ఇలా వచ్చింది అనేది. కానీ ఇక్కడ ప్రధానంగా ఎలా చిత్రీకరించబడిందంటే, ఇక్కడ దళిత నాయకుడు వర్సెస్ డామినెంట్ క్యాస్ట్ ఇన్ తెలంగాణ, ఏది టీడీపీ అనేది ఒక విషయం వస్తుంది అనమాట. ఇప్పుడు కొలికిపూడి వారి మీద ఆయన తప్పు చేసిన ఆయన మీద యాక్షన్ తీసుకుంటే దళిత నాయకుల్ని ఇలా టీడీపీలో ఇలా బహిష్కరిస్తారు, టీడీపీలో స్థానం లేదు మిగిలిన లోవర్ క్యాస్ట్కి అన్నట్టు అపోజిషన్ పార్టీ తీసుకురావచ్చు వైసీపీ. కాబట్టి దానికి అస్త్రం ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఏముంది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత పరిణితుండి పార్టీలని ఎక్కడికక్కడ, ఈవెన్ చూడండి అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో దశాబ్దాల పాటు, ఒక్కో సంవత్సరం ఒక్కోసారి పవర్లోకి రాకపోయినప్పటికీ టీడీపీని చాలా క్రమశిక్షణతో ముందుకు నడుపుతూ అందరి నాయకులను కలుపుగా ఆ పార్టీని అలా స్టిల్ ఇంటాక్ట్ అవుతూ ఆయన వెళుతూ ఉంటారు. ఇప్పుడు అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు క్రమశిక్షణ పాటింప చేయడం అనేది కింద లీడర్లకి చాలా ఈజీ నాయకుడికి. మరి అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత పరిణితి ఉండి అపోజిషన్కి ఎందుకు అవకాశం ఇస్తారు? ఒక దళిత నాయకుడి విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించారు, ఆ పార్టీలో లేదనేది ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో చాలా కాంప్లెక్స్, చాలా కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నాయి. కాబట్టి వైసీపీకి ఒక అస్త్రం ఇవ్వకూడదు. ఇప్పుడు కొలికిపూడి గారికి ఏమన్నా అధికారాలు కత్తిరిస్తారంటే అది కూడా జరగకపోవచ్చు. కాకపోతే ఒక వార్నింగ్ ఇవ్వచ్చు, నువ్వు ఎక్కువగా మీడియా సమావేశాలు ఇవి పెట్టకండి, ఏదైనా ఉంటే పార్టీలో ఈ విషయాన్ని లెగది, ఆ టీడీపీ అధ్యక్షుడి దగ్గర ఈ విషయాన్ని లెగది, అక్కడ లేకపోతే నువ్వు వెళ్ళాలి. అది కూడా లేకుండా డైరెక్ట్గా మీడియా సమావేశాల్లో బయటకు పెడితే ఇది పార్టీ అతిక్రమిస్తుందని అది సీరియస్గా ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తారని తెలుస్తుంది. అక్కడ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కానీ నో అంటే ఆయన మీద అబ్జల్యూట్లీ దెర్ విల్ నాట్ బీ ఎనీ యాక్షన్ అండి. ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశాలు ఇక్కడ లేవని చెప్పవచ్చు. ఇక వందే మాత్రం ఆత్మను తొలగించారు అంటూ